చూస్తున్నారు కదండి, ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకున్నానండి. తీసుకొని కూర చేశాను. ఈ వ్లాగ్ అయితే అది ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణశ్రీ. మీరు అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను కాకరకాయ కూర చేస్తున్నానండి. ఆ కూర మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎలా కాకరకాయ కూర చేస్తారో నాకు కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. చేదు కూడా ఉండదండి కాకరకాయ కూడా ఇలా చేసుకుంటే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మన ఉల్లిపాయల కూర ఎలా ఉంటుందో సేమ్ ఉల్లిపాయల పులుసు టైప్లోనే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చిన్న కాకరకాయలు తీసుకొని ముక్కల కింద కోసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. అప్పుడు మనకి తెలీదు కాకరకాయ ఉన్నదా ఉల్లిపాయ కాకరకాయ డిఫరెన్స్ తెలియదండి. తర్వాత ఉల్లిపాయలు ఇన్ని ఒక కప్పుడు తీసుకున్నాం కదండి. దీనికి కాకరకాయ ముక్కలు, దీనికి డబల్ 2 కప్పులు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి. ఇవి 2 చాలండి, ఇంకేమద్దు. చిన్న చింతపండు, నిమ్మకాయ చింతపండు మనం వాటర్లో నానబెట్టుకొని ఉంచుకుంటే ఈ 3తో సింపుల్గా చేసుకోవచ్చండి కాకరకాయ కూర. చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి. మెంతులు ఒకటి, కాకరకాయలు ఒకటి షుగర్ పేషెంట్స్ని రెగ్యులర్గా తినమని చెప్తారండి డాక్టర్స్. అందుకని తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నానండి. ఆన్ చేసుకొని పెనం పెట్టాను. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం మనం. జీలకర్ర వేసుకుందామండి ఇందులో కొంచెం. తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయండి. అందుకనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మనం అట్లా మళ్ళీ వేసుకున్నామండి. ఇప్పుడు బాగా ఎర్రగా వేగాలండి. అలా అయితేనే కొంచెం కూర టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. మా ఇంట్లో ఈ కాకరకాయ కూర అంటే అందరికీ ఇష్టమండి. మా పాపకైతే మరీ ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. పుట్నాల పప్పు వేసుకొని చేసుకుంటే ఫ్రై కూడా. ఒకసారి ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగినప్పుడన్నా కాకరకాయ ముక్కలు వేసుకోవచ్చండి, లేదా బాగా వేగకన్నా వేసుకోవచ్చండి. ఇందులోనే మనం కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నాను కదండి, పెట్టుకున్నానండి. ఇలాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే కారం వేసుకున్నాం. ఇందులో నేనైతే 2 స్పూన్లు వేసుకున్నానండి మాకు సరిపడగా. ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకున్నాము. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు. దాన్ని చింతపండు అది పులుసు తీసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇందులో మనం పులుపు వేసాం కదండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ పంచదార వేసుకోవాలండి. పులుసు అంటే ఎక్కువ కాదండి. మనం అవి కొంచెం ఉడకడానికని వాటర్ వేసుకుంటాం కదా, ఆ వాటర్కి బదులండి ఈ చింతపండు చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని పులుసు వేసుకోవాలి. చేదు, ఈ పులుపు, తీపి 3 కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. చూడండి దగ్గరికి అయిపోయింది. ఇలాగా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. బాగా వచ్చిందండి కూర అయితే. ఇలా దగ్గరగా వండుకుంటే కూర అన్నంలోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాగా చేదు అనిపించదు అసలు. ఇదిగోండి కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా 15 మినిట్స్లో రెడీ అయిపోయింది. సూపర్ వాసన అయితే సూపర్ వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా వండుతారో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.